యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటలో చెప్పాల్సి వస్తే మనం జీవితకాలం అంతా కూడా ఆయన సిలువ నీడలోనే బ్రతికాడు. సిలువ నీడలో ఆ సమయం కోసం ఎదురు చూస్తూ, సిలువ వేయబడటం కోసం, సిలువను ఆహ్వానిస్తూ, సిలువను ప్రేమిస్తూ ఆయన తన కాలాన్ని గడిపాడు. కారణం, సిలువ వలనే లోక కళ్యాణం జరుగుతుందని, సిలువ వలనే ఈ లోకమంతా విమోచించబడుతుందని ప్రభువారికి తెలుసు. కాబట్టి ఆయన సిలువ నీడలోనే తన జీవితాన్ని, తన కాలాన్ని, తన సమయమంతా గడిపాడు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా రాని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు, ఆతృతగా కోరుకుంటున్నాడు. ఆయన రెండో విషయం ఏం చెప్తున్నాడు? స్థలాన్ని కోరుకున్నాడు. ఆయన ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాడు. దేవుడు ఏర్పాటు చేసిన సిలువ కార్యం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనకంటూ ఒక ప్రణాళిక వేసుకుంటూ, అంటే దేవుడు చెప్పిన పని ఎక్కడా కూడా నష్టపరచబడకూడదని, అది ఎక్కడా కూడా ఆటంకపరచబడకూడదని ఆయన తనంతట తానే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఒక మనిషి దగ్గరికి వెళ్ళి స్థలాన్ని అడగండి, మనం ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే పట్టబడాలి, నేను ఒలీవల తోటలోకి వెళ్ళాలి, అక్కడ నేను పట్టబడాలి, నన్ను వాళ్ళు పట్టుకుంటారు, ఈలోపు నన్ను ఒకడు ముద్దు పెట్టుకుంటాడు, ఈ విషయాలన్నీ ఇప్పుడే చెప్తాడు. మీలో ఒకడే నన్ను అప్పగిస్తాడని ముందుగానే చెప్తున్నాడు. తెలిసినప్పుడు, ఎవరు అప్పగిస్తారో తెలిసినప్పుడు మిగిలిన శిష్యులతో వీడే నన్ను అప్పగించేది, వీడిని పట్టుకోండి అని చెప్పొచ్చుగా, తప్పించుకోవాలని మనసు ఉన్నప్పుడు. లేదా ఆయనే ఎదురుగా అన్ని మాటలు మాట్లాడే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒక్క మనిషితో ఈ మాట చెప్పలేకపోయేవాడా? నన్ను ఎందుకు నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు, ఎందుకు అమ్మాలనుకుంటున్నావు, ఎందుకు అప్పగించాలనుకుంటున్నావు అని ప్రభు అడగచ్చు. కానీ ప్రభు ఆ మాట ఏమి అతన్ని అడగలేదు. ఎందుకు అని అంటే ఆయనే ఈ కార్యక్రమానికి సిద్ధపడుతున్నాడు. ఈ స్థలాన్ని ఎన్నుకునే విషయం గురించి 18, 19 వచనాలు ఒకసారి చదువుదాం. అందుకైన మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలం సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను భుజించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. స్థలాన్ని, నియమించబడిన స్థలం, నియమించబడిన సమయం, నియమించబడిన స్థలం అన్నీ పక్కాగా జరిగిపోతున్నాయి. చూడండి ఆయన కార్యక్రమాలన్నీ. ఏదో అనుకోకుండా అకస్మాత్తుగా వాళ్ళు మీద పడ్డారు, తప్పించుకునే అవకాశం లేక చనిపోయాడు అని కాదు అక్కడ చెప్పబడుతుంది. ఆ ప్రణాళికలు ఎంత పక్కాగా జరుగుతున్నాయో చూడండి. ఈ భోజనం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, ఈ భోజనం జరిగించాలని ఆయన కనిపెడుతున్నాడు. ఖచ్చితంగా చెప్పాడు, ఎక్కడ భోజనం జరిగించబడాలో కూడా ఆయన ముందే చెప్తున్నాడు. మతనాయకులు అప్పటికే ప్రభువుని చంపాలి 26వ అధ్యాయం 3వ వచనంలో కనిపెడుతున్నారు అన్న విషయం యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా తెలుసు. ఏమో నాకు తెలియదు, వాళ్ళు ఇలా చేస్తున్నారన్న విషయం నాకేం యేసుక్రీస్తు ప్రభువుకే కాదు, శిష్యులకు కూడా తెలుసు. శిష్యులకు కూడా తెలుసు మతనాయకులు ప్రభువుని చంపడానికి సిద్ధపడుతున్నారు అన్న విషయం. ఇక్కడ ప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రణాళికలో ఆయన ఎంత ఆశతో, ఆసక్తిగా ముందుకెళ్ళిపోయాడో సిలువ కోసం మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కానీ యేసు ఇష్టపూర్వకంగా వాళ్ళన్నీ కుట్రలు చేస్తున్నా, వ్యతిరేకతలు కలిగి ఉన్నా, విరుద్ధంగా ఆయన్ని దుఃఖపరచాలి అని, ఆయన్ని బాధ పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నా, కానీ సిలువను ఆయన ప్రేమతో హత్తుకున్నాడు. సిలువను ఆయన ప్రేమతో అంగీకరిస్తున్నట్లుగా మనం ఈ సందర్భంగా చూడొచ్చు మిత్రులారా. కనుక సిలువను ప్రేమించి సిలువ కోసం ఆయన ముందుకొచ్చాడు. సిలువను ప్రేమించి సిలువను పొందుకోవడానికి ఆయన ముందుకొచ్చాడు. బలవంతంగా జరిగిన బలవన్మరణం కాదు. అందుకనే దీనికోసం నియమించబడిన సమయం, స్థలాన్ని ఎన్నుకున్నాడు, ఆయన సమయాన్ని కూడా ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. రెండవ మాటకు వస్తాను, రెండవ ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 26వ అధ్యాయం 20 నుంచి, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు శిష్యులకి. మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు. నియమించబడిన ద్రోహం అన్నాను, అందుకే నేను దీన్ని, ఇది నియమించబడిన ద్రోహం. దీంట్లో మనం 2 ఆలోచనలు చేయొచ్చు. దాంట్లో మొదటి ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తనకు జరగబోయే నమ్మక ద్రోహాన్ని ఆయనే ప్రకటించటం. ఎవరో చెప్పలేదు, ప్రభువా
నీ మీద ఏదో కుట్ర జరిగేలాగుంది అని ఇంటెలిజెన్స్ నివేదిక ఏం రాలేదు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. శిష్యులకే చెప్తున్నది ఎవరక్కడ? ప్రభువారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీలో ఒకడున్నాడు, అతడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. మీలో ఒకడున్నాడు అంటే నియమించబడిన ద్రోహం ఆయనకు ముందే తెలుసు. ఒకడు ఇలా చేస్తాడు అన్న విషయం ప్రభువుకి ముందే తెలుసు. మీలో ఒకడు ఇలాంటి పని జరిగిస్తాడు. అందుకనే ఒకవేళ అతడు మారాలి అని ప్రభు ఆశించాడేమో తెలియదు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో పాదాలు కడిగే సందర్భంలో కూడా అతన్ని గుర్తించి మరి అతన్ని ఇంకా ఒక ద్రోహం జరగబోతుంది అన్న విషయం పట్ల ఆయనకి చాలా స్పష్టత ఉంది. అది ఎంతటి స్పష్టత అనంటే ఎక్కడ కూడా కనీసం ఇలా చేస్తున్నాడు వీడు అని అతన్ని ఎప్పుడు కూడా వేలెత్తి చూపించడానికి బదులుగా అతని పాదాలు కూడా కడిగాడు. అతని పాదాలు కడిగాడు, అతనికి కూడా ఆ రొట్టె విరిచి పంచాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అతనికి కూడా రొట్టె విరిచి పంచాడు. ఆఖరికి అతడు అప్పగించడానికి వచ్చి ముద్దు పెట్టుకుంటున్న టైంలో స్నేహితుడా అని పిలిచాడు. అతన్ని దుర్మార్గుడా వచ్చావా అనలేదు ప్రభు. ఏమన్నాడు అతన్ని? స్నేహితుడా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసేయి, త్వరగా చేయి, కానీ ఆ పనిని నువ్వు జరిగించు అని చెప్పాడు. శిష్యులతో భోజనం ఇక్కడ 12 మందిపై ఉన్న ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే నమ్మక ద్రోహాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ సందర్భంలో 3 సంవత్సరాలు పైబడి పరిచర్య చేశాడు ప్రభు. ఆ పరిచర్యలో ఈ శిష్యులందరూ పాలు పొందారు. శిష్యులు దయ్యాలను వెళ్ళగొట్టడానికి శక్తిని పొందారు. గొప్ప కార్యాలు జరిగించడానికి, స్వస్థతలు చేయడానికి శక్తిని పొందారు. ఆ శక్తిని పొందిన 12 మందిలో ఈ ద్రోహం చేసిన ద్రోహియగు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఈ ద్రోహియగు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నా సరే ఆ ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా ఇతడే ద్రోహి అని ప్రభు ఏనాడు కూడా అతడి గురించి బయట పెట్టలేదు. ఏనాడు కూడా అతని గురించి ప్రభు మాట్లాడలేదు. వీళ్ళని ఎంత గౌరవించాడు అని అంటే, వీళ్ళని ఎంతగా ప్రేమించాడు ఆయన అంటే, సరే అతడు ద్రోహం చేశాడు అన్న విషయం ప్రభు పెద్దగా లెక్కలోకి తీసుకోకపోగా వారిని గురించి రాయించేటప్పుడు చాలా అద్భుతంగా ఆ ప్రస్తావనలు చేశాడు. శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ సందర్భాన్ని, ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు అంటాడు, ఆయన తనకిష్టమైన అధ్యాయం చెప్పలేదు కదా, 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట చదువుతాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వాళ్ళందరూ ఎవరంటే అసలు ఆయనకి ఇష్టమైన వారు. ఆయన పని కోసం ఎవరిని పడితే వాళ్ళని పిలవడు. ఆయన కూడా ఇష్టమైన వారినే పిలుస్తాడు. కొంతమంది వస్తామనుకొని వచ్చి కూడా మధ్యలో వెనకెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనా ఇతన్ని కూడా ప్రభు ప్రేమించాడు అని మనకు అర్థమవుతుంది. ఇతడు చెడు గుణం కలిగి ఉన్ని కూడా అతడు మారాలని ఆశించాడేమో, అతన్ని దగ్గరగా చేర్చుకోవాలని కోరుకున్నాడేమో, అందుకనే అతన్ని కూడా పిలిచాడు. అతడు కానీ ద్రోహం చేశాడు. 21వ వచనం మనం చదువుతాం అతడి గురించి. 21వ వచనం, వారు భోజనం చేయించుండగా మీలో ఒకడు నన్ను అప్పగించునని చాలా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా చెప్తున్నాను అని అన్నాడు. అనుమానం ఉంది అనటం లేదు ప్రభువారు. ఎలా చెప్పాడు? నిశ్చయంగా గ్యారంటీగా జరగబోతుంది ఈ చర్య అని అన్నాడు. మీలో ఒకటి వలన అని చెప్పాడు, కానీ ఈ యూదా వలనే అని చెప్పలేదు. ఒకవేళ అలాగంటే మలుకు చెవి నరికాడు కాదు ఎవరు? పేతురు. ముందే ఈయన చెవి కూడా నరికేవాడేమో. మరి ఈయన చెవి నరుకునో ముక్కు నరుకునో ఎవరు? పేతురు. యూదా చేతులు ఏమో కట్ చేసేవాడేమో. ఆ రోజు ఆయనది చెవి నరికాడు కాదు. పాపం కత్తి వాడటం రాలేదు, కత్తి ఎప్పుడు వాడలేదు పేతురు. అందుకని ఎలా వాడాలో తెలియక వేటు విసిరితే అది పోయి అతడి చెవి తెగింది. ఒకవేళ తలకు గురిపెట్టాడేమో, దాన్ని వాడే పద్ధతి తెలియని కత్తి అయితే తీసుకున్నాడు. ఆ కత్తి ఒక్క వేటు వేయగానే అది పోయి అతడి చెవి తెగింది. ఒకవేళ ఈ సందర్భంలో ఇతడే నన్ను అప్పగించేవాడు, యోధా నన్ను అప్పగించబోతున్నాడు అని కనుక ప్రభు చెప్పినట్లయితే మిగతా శిష్యులు కూడా అతన్ని ద్వేషించుదురా, లేకపోతే పేతురు లాంటి వాళ్ళు ఇంకేదైనా ఆయుధం తీసుకొని అతడి మీద దాడి చేయుదురో తెలియదు. కానీ ప్రభు ఆ క్షణం వరకు యోధాని దాచిపెట్టాడు. యోధాకి ఏ హాని కలగకుండా ఉండాలి అని ఆయన ఆశించటం అనేది ఆయన ప్రేమకు అదొక నిదర్శనం. మిత్రులారా, తనను చంపబోతున్నవాడు లేక తాను చావటానికి కారణమవుతున్నవాడు తన ఎదురుగా ఉంటే మనం కళ్ళల్లోకి చూడగలమా? మనం మాట్లాడగలమా?
అతనికి భోజనం పెట్టగలమా? ఆఖరికి ఆయన పాదాల వరకు వంగి మన చేతులతో అతని పాదాలు కడగలమా? యేసు ప్రేమ, యేసయ్య మనసు అంటే ఇదే. ఒకవేళ ఈ మనసులో ఎంత పాలు మనలో ఉండొచ్చు? యేసుక్రీస్తు లాంటి మనసు మనలో ఎంత పర్సెంట్, ఎంత భాగం ఉండుండొచ్చు? మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్తున్న మాట. నాకేం చెప్పొద్దులేండి, మనం అనుకుందాం. వింటున్నాం కదా దేవుని మాటను, మనం అనుకుందాం. నన్ను చంపడానికి నా ఎదురుగా ఉన్నవాడి పాదాలు పట్టుకోవడం, ఆయన పాదాలు కడగడం, మరో టవల్ తీసి తొడవడం, చేతులతో అతడి పాదాలు ముట్టుకోవటం, అతనికి భోజనం పెట్టడం, ఈ ప్రక్రియ, దీన్నే యేసయ్య మనసు అని అంటాం మనం. యేసుకు కలిగిన ఈ మనసు ఏం చేయాలి? మీరు కలిగి ఉండండి అన్నాడు పౌలు. ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఈ మనసు కలిగి ఉండగలమా? ఆయన మనసు లాంటి మనస్సును మనం కలిగి ఉండగలమా? ఇదే కదా క్రైస్తవ భక్తి జీవితం అంటే. యేసులాగా మారడం, యేసులాగా మార్పు చెందటం, యేసులాగా రూపాంతరం చెందటం, యేసుక్రీస్తు వలె జీవించటం ఈ భూమి మీద, యేసును ఈ లోకానికి కనపరచటం, ఇదే ఆయన ఆశించింది, ఇదే ఆయన కోరుకున్న భక్తి జీవితం. శిష్యులు ఎవ్వరు యూదా వైపు చూడడం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈయన చెప్తున్నాడు కానీ ఎవరు. కానీ వాళ్ళు అక్కడ ఒక గొప్ప సంఘటన జరిగింది. అదేంటంటే శిష్యులు పక్కనోడు వీడా వాడా, ఎదుటిండవాడా వెనకున్నవాడా ఇలా అనుమానించి చూడడానికి బదులుగా శిష్యులు ఏం చేశారు తెలుసు? అక్కడ అందరూ తమ వైపుకు తామే చూసుకున్నారు. ఎవరి లోపల వాళ్ళు చూసుకున్నారు. ఎవరికి వారే ప్రశ్నించుకుంటున్నారు, పరీక్షించుకుంటున్నారు. ప్రభువు దగ్గర అనునిత్యం మనం చేయవలసింది ఏంటంటే ఎదుటి వారి మీద ఫిర్యాదులు చేయడమో, ఎదుటి వారిలో ఉన్న లోపాలు ఎత్తి చెప్పటమో, ఎత్తి చూపటమో కాదు మనం చేయాల్సింది. మన లోపాల గురించి మనం సరిచేయబడ్డం కోసం, పరీక్షించుకోవడం కోసం, దేవుని సన్నిధిలో అంగీకరించబడడం కోసం లోపాలను దేవుని సన్నిధిలో ఎత్తి మరీ క్షమాపణ కోరుకోవాలి. ఆ లోపాలను సరిచేయమని, ఆ లోపాల నుంచి మనల్ని మనం బాగు చేయబడాలి అని ప్రభు వైపుకు చూడు. అందుకనే ప్రభువుకు నియమించబడిన ద్రోహం. ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించేయాలి. మళ్ళీ యోధా ప్రభువుకి ద్రోహం చేశాడన్న విషయం మొదలు పెడితే, యోధా ఒక్కసారి చేసాడేమో. మరి ఆత్మీయులుగా, దేవుని పిల్లలుగా, ఆయన్ని వెంబడిస్తున్నామని చెప్పేవాళ్ళంగా ఎన్నిసార్లు మనం ఆయనకి ద్రోహం చేసిన వాళ్ళంగా ఉన్నాం? ఆడిన మాట తప్పిన సందర్భాలు ఎన్ని? ఆయనతో చేసుకున్న వాగ్దానాలను మాటలు నీటి మూటలుగా మారిపోయిన సందర్భాలు ఎన్ని? అందుకనే మనల్ని మనం పరీక్ష చేసుకోవటం. ద్రోహం యోధా చేశాడని చెప్తున్న మాట వరుసకు కానీ అది అయిపోయిన చర్య, అది గతించిన కాలం. కానీ ఇప్పుడు ఈ కాలంలో దేవునికే ద్రోహం చేసేవాళ్ళంగా మళ్ళీ మనం సరిగ్గున్నట్టు గొప్ప గొప్ప మాటలు, ఉన్నతమైన భావాలు కలిగినట్లుగా ప్రభువుకే సలహాలు ఇచ్చే సందర్భాలు, ప్రభువుకే ఆలోచనలు చెప్పే సందర్భాలు. రెండో మాట ఇందులోంచి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే 23 నుంచి 25 వచనాల్లో యేసు తనను అప్పగించిన వ్యక్తిని గుర్తించడం గురించిన ప్రస్తావన చదువు. నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు, అతడు పుట్టకపోతేనే మంచిది అన్నాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది, చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే అతడికి శ్రమ అని వదిలేయలేదు. అసలు అలాంటి వాడు పుట్టకూడదు అని అన్నాడు. అలాంటి వాడు ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే అతడికి మంచిది అని అన్నాడు. ద్రోహి ఎవరో చెప్పాడు, నాతో పాటు పాత్రలో చేయి ముంచిన వాడే. అందరూ ముంచుతున్నారు, తీస్తున్నారు, ముంచుతున్నారు, తీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఎవరై ఉంటాడు, ఎవరై ఉంటారు? ఒక విషయం చెప్పనా, ఇస్కరియోతు యూదా మీద ఆ క్షణం వరకు, అతడు ముద్దు పెట్టి ప్రభువుని అప్పగించే క్షణం వరకు శిష్యులు ఎవ్వరికి ఒక్కళ్ళకు కూడా అనుమానం రాలి. వచ్చిందా? ఒక్కళ్ళకు కూడా. మరి ప్రభువుకు తెలుసుగా. పేతురుని పక్కకు పిలిచి ఒకరోజు తన దుఃఖాన్ని అంతా వెళ్ళబోసుకొని గోడు అంటంగా, కడుపులో బాధ చెబితే తీరిద్ది అంటాను చూడండి, ఆ టైపులో పేతురుని పిలిచి పేతురు ఇంకా యోహాను ఇంకా దగ్గరగా ఉంటాడు, ప్రభుకి పక్కనే ఉంటాడు, ఎప్పుడు ఆనుకొని ఉంటాడంటే యోహాను పిలిచి
తన గోడు, యోహాను యోహాను ఎవరు అనుకుంటున్నావు, నా చావు కారణం ఇస్కరియోతు వాడైన యూదా అని అన్నాడు అనుకో, యోహాను ఆగాగు, నేను వాడి గురించి ప్లాన్ చేస్తానులే, వాడిని మన దగ్గర నుంచి వెళ్ళగొట్టే ప్లాన్ చేస్తాను, యోహాను చేయొచ్చు. అసలు ఏం చెప్పలేదు. ఇంకొక విచిత్రం చెప్పనా, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నాడు. మరి పేతురు నరికింది ఎవరిని? ఒకవేళ పేతురు ఆ కత్తితో అదే పోని చెవో ముక్క ఏదో ఒకటి నరికితే ఎవరిని నరకాలి? ఇస్కరియోతు యూదాని కదా నరకవలసింది. మరి పేతురు ఏంటి మలుకు నరికాడేంటి అంటే, పేతురు ఎందుకు ముద్దు పెడుతున్నాడో కూడా వీళ్ళకి అర్థం కాలే. అప్పటి వరకు వాళ్ళకి అనుమానం కూడా రాలేదు. ముద్దు పెట్టినా కూడా వాళ్ళకి అనుమానం రాలేదు. వాళ్ళెవ్వరూ ఒక్క మాట కూడా యోధా గురించి మాట్లాడలేదు. అంటే ప్రభు యోధాను చూసిన పద్ధతి ఎలా ఉంది అంటే, మిగతా శిష్యులను అందరినీ ఎలా చూశాడో యోధాను కూడా అలాగే చూశాడు. కాబట్టి ప్రభు ఎట్టాగు ఎంతో కొంత వీడిని దూరం పెడుతున్నాడు అంటే అర్థం, మనం కూడా దూరంగా ఉందాం వీడితో అనే భావన వాళ్ళకి కలిగేది. ఎంతో కొంత దూరంగా, అన్యమనస్కంగా, చూసి చూడనట్టు, ముట్టి ముట్టనట్టు, ఇచ్చి ఇవ్వనట్టు, మాట్లాడి మాట్లాడినట్లు ఇతడితో ప్రవర్తిస్తున్నాడు, మనం కూడా అలాగే ప్రవర్తించాలి అని అనుకునేవాళ్ళే. ఆఖరికి ముద్దు పెట్టి వాళ్ళకి అప్పగించిన టైంలో కూడా పేతురు కానీ మిగతా శిష్యులు కానీ దాడి చేస్తే ఒకవేళ చేయవలసింది ఇస్కరియోతు యూదా మీద దాడి చేయాలి, కానీ మల్కు మీద కాదు. మిత్రులారా, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఆలోచన రాకుండానే చేశాడు. యేసు తనను అప్పగించిన వాడిని గుర్తించాడు. నిన్న చదివే మన ప్రవచన వాక్యం 41వ కీర్తన 9వ వచనంలో చెప్పబడిన ఆ ప్రవచనాన్ని. 41వ కీర్తన 9వ వచనంలో, నేను నమ్ముకున్న నా హితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. అతడు ఎవరని చెప్తున్నాడు అంటే, నా స్నేహితుడే. నన్ను అప్పగించేవాడు ఎవరనుకుంటున్నారు? నా స్నేహితుడే. అసలు అతడు అప్పగిస్తున్నాడని తెలిసి కూడా ప్రభు ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఎలా ప్రవర్తించగలిగాడు? మనసులో ఎంతో కొంత అరమరిక రాదా? అరమరిక ఉండదా? హ్యాపీగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి భుజమంతా గదిలే వరకు ఊపుతారు, పాత నొప్పులు కూడా బయటకు వచ్చేలాగా. లేదనుకో, కొంచెం అరవచ్చేసింది అనుకో, మధ్యలో అంటీ ముట్టినట్టు, మనకేదో కరోనా ఉన్నట్టు ముట్టిపోతారనమాట. అంటే షేక్ హ్యాండ్ కూడా మంచిగా ఉండదే, అప్పుడు చప్పచప్పగా అయిపోతుంది. వందనాలు కూడా సగమే ఉంటాయి, ఇలా అని వదిలేస్తాం, అన్యమనస్కంగా చెప్పేస్తూ ఉంటారు. కానీ అనుమానం రాకుండా ఉన్నాడు చూడండి ఆయన. అసలు యోధాని ఎప్పుడు తనకు వ్యతిరేకమైన వాడని కానీ, తన మరణానికి కారణమవుతున్న వాడని కానీ ఒక్క క్షణం కూడా ప్రభువారి మనసులోకి రాలేదు. సరికదా, దానిని ఎప్పుడు కూడా ఆయన బయట ప్రకటించినట్లు, దాని గురించి బయట ఆయన మాట్లాడినట్లు మనం ఎక్కడ కూడా లేఖనాల్లో చూడలేం. యూదా ద్రోహం చేయడానికి సంవత్సరాల తరబడి ముందే మనం చదివిన 41వ కీర్తనలో మాట సంవత్సరాల తరబడి ముందే రాయబడిన విషయం. ఒకడు ఇలా చేయబోతున్నాడు అన్న విషయం ప్రభువుకి బాగా తెలుసు. వాస్తవంగా మళ్ళొకసారి ఆ ప్రస్తావన నేను జ్ఞాపకం చేస్తాను. యూదా, నువ్వు మీ ప్రభువుని కనుక అప్పగిస్తే మీకు ఇన్ని వెండి నాణ్యాలు ఇస్తాం అని వాళ్ళు ఎవ్వరూ అతన్ని అడగలేదు. అతడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు బేరమాడడానికి. 26వ అధ్యాయం మనం 14వ వచనం చూస్తాం. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. నేను అప్పగిస్తాను, నాకేమిస్తాం? చదవమ్మా. అందుకు వారు 30 వెండి నాణ్యాలు తూచి ఇస్తాము అని చెప్పారు. సరేలే, చచ్చిపోయేవాడికి ఎన్ని డబ్బులు వస్తే ఏంలే అనుకున్నాడు. 30 వెండి వాళ్ళు 30 ఎందుకు ఇచ్చారో తెలుసా? 30 ఇవ్వటంలో గల వాళ్ళ దుర్మార్గపు కుటిల బుద్ధి ఏంటో తెలుసా? ఒక బానిస వెల, ఒక బానిస ఖరీదు 30 వెండి నాణ్యాలు అనమాట. అందుకని ఈయన అనగానే వెంటనే 30 ఇస్తాం అన్నారు. అంతకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి యేసు విలువ మేము పెంచలేం అని వాళ్ళ ఉద్దేశం. బానిసలను కొనడానికి 30 వెండి నాణ్యాలు ఇస్తారు, అతన్ని మాకు బానిసగా అమ్మేయి, వాడిని మేము చంపేస్తాం అనేది వాళ్ళ భావన.
సరే, వాళ్ళ భావన ఏమైనా కావచ్చు, వాళ్ళ ఆలోచన ఎలాంటిదైనా కావచ్చు, ప్రభువు అప్పగించుకోవడానికే వచ్చాడు. యోధా నటిస్తున్నాడు. శిష్యులందరూ అంటున్నారు, నేనా ప్రభువా, నేనా ప్రభువా. 23 వచనంలో మనం 23లో ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, అప్పుడు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును యోధా తప్ప అనలేదు. దేవుని వాక్యం యోధా తప్ప మిగిలిన 11 మంది అన్నారు అనలేదు. అందరూ, ఈయన కూడా అంటున్నాడు. ఎవరు? యోధా కూడా. ఎంత ద్రోహం చూడు, నమ్మక ద్రోహం. నేనా ప్రభువా నిన్ను అప్పగించేది అన్నాడంట. నేనా ప్రభువా నిన్ను అప్పగించేది అంటున్నాడంట. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అనాలి. ఎందుకు ధైర్యం వచ్చింది చెప్పనా? ఆయన ఎప్పుడూ ఆ వ్యక్తిని ఆ దృష్టితో చూడలేదు కాబట్టి ప్రభువుకి ఇతడి మీద అనుమానం లేదేమో అనుకుంటున్నాడు యోధా. ప్రభువుకి యోధా మీద అనుమానం కానీ అసలేం తెలియదు అనుకుంటున్నాడు అతడు. ప్రభువుకి తెలుసనే గ్రహింపు అతడిలో లేదు. చాలాసార్లు మనల్ని వాడతారే, పాలు తాగుతూ పిల్లి ఎవరూ చూడలేదు అనుకున్నట్టుగా. మాట్లాడిన మాట ఎవరు వినలేదు, తలంపు ఎవరు చూడలేదు, లేకపోతే క్రియ ఎవరు చూడలేదు, అయిపోయింది ఏదో అయిపోయింది, అవతలకి వెళ్ళిపోయాం, ఎవరు చూశారు, ఇది చిన్న తప్పేగా, ఇలా భావించుకొని దేవుని ఎదుట ద్రోహులుగా మిగిలిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు మిత్రులారా. ఇది చాలా దుఃఖకరమైన పాప సంబంధమైన స్థితి. ఇంకొక మాటలో చెప్పాల్సి వస్తే, ఇలాంటి వ్యక్తులు తమ్మును తామే నష్టపరుచుకుంటున్నారు. ఓ రకంగా బ్రతకకుండా నటిస్తున్నారు. బ్రతకకుండా నటిస్తున్నాడు. నటన బ్రతుకవదు. సినిమాల్లో నటించే వాళ్ళు ఏంటంటే బ్రతకడానికి నటిస్తున్నారు. నటించినందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి పోయి బ్రతుకుతారు. మరి బ్రతుకే నటన అయిపోతే అంటే అసలు బ్రతుకులో విలువ లేకుండా పోతుందన్నమాట. అసలు బ్రతుకునే నటనగా మార్చేసుకుంటే అదంతా వ్యర్థం, ఊహ అయిపోతుంది. ఈ బ్రతుకంతా నష్టమైపోతుంది. దీనికి ఎలాంటి అర్థం లేకుండా ముగిసిపోతుంది. బోధకుడా నేనా అంటున్నాడు. శిష్యులందరూ ప్రభువా నేనా అంటే యోధా ఏమంటాడు తెలుసా? 25వ వచనంలో చూడండి. 22వ వచనంలో శిష్యులు ప్రభువా నేనా అని అందరూ అడిగారనే మాట చదువుతాం. చూడండి ఒకసారి. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా నిన్ను అప్పగించేది అన్నారంట. వాళ్ళందరూ అంటున్నారు కదా, నేను మౌనంగా ఉంటే బాగోదని. యోధ ఏం చేశాడు? 25వ వచనంలో చూడండి. ఆయనను అప్పగించిన యోధ బోధకుడని, వీడు ఎప్పుడు ప్రభువా అనడు. అంటే ఇతడి దృష్టిలో ప్రభువు స్థానం ఏంటి అని అంటే ఒక బోధకుడి స్థానం మాత్రమే. ప్రభువు స్థానం అతడు ఎప్పుడు ప్రభువుకి ఇవ్వలేదు. గౌరవనీయమైన స్థానం, ఒక గురువు స్థానం యోధా ప్రభువుకి ఎప్పుడు ఇవ్వలేదు. ఇచ్చినట్లయితే అతడు ప్రభువుని అప్పగించేవాడే కాదు. అతడు ఒక బోధకుడిగా, ఒక సాధారణమైన బోధకుడిగా ప్రభువును చూశాడు, అంతే.